Hi, this is Satyam. Welcome to Satyam Study Tech. Today topic is set types. So already data types one by one మనం చూస్తున్నాం. ఈ రోజు టాపిక్ ఏంటి సెట్ టైప్స్. ఈ సెట్ టైప్స్ లో టూ టైప్స్, సెట్ అండ్ ఫ్రోజన్ సెట్. సో సెట్ అంటే ఎలా క్రియేట్ చేస్తాం, ఫ్రోజన్ సెట్ అనేది ఎలా క్రియేట్ చేద్దాం చూద్దాం. యాక్చువల్గా మనం డిక్షనరీ కాన్సెప్ట్ చూసాం. డిక్షనరీ హౌ కెన్ క్రియేట్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ మనం యూజ్ చేస్తే లిస్ట్కి ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసాం. అండ్ పెరాంథసిస్కి మనం ఒక పెరాంథసిస్ కనుక యూజ్ చేస్తే ఇదేంటి అంటే టపుల్కి ఇలా యూజ్ చేసాం. అండ్ మనం చూస్తే కర్లీ బ్రేసెస్, ఈ కర్లీ బ్రేసెస్ డిక్షనరీకి యూజ్ చేసాం. సో పేర్ ఆఫ్ కీ అండ్ వాల్యూ, సో ఇలా డిక్షనరీకి యూజ్ చేసాం. బట్ సెట్కి కూడా ఏ బ్రాకెట్ యూజ్ చేస్తాం, బ్రాకెట్ యూజ్ చేస్తాం. బట్ ఎలా అంటే బై డిఫాల్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం హౌ టు క్రియేట్ ఎ సెట్ అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెట్ క్రియేట్ చేస్తున్నాను, ఎస్ సమ్ వేరియబుల్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎంటీ అంటే మీరు ఆల్రెడీ తెలుసు ఇది ఎస్ ఈక్వల్ టు ఇలా ఇస్తే ఇక్కడ మన ప్రీవియస్ డిక్షనరీ కాన్సెప్ట్ చూడకపోతే చూడండి ఒకసారి. డిక్షనరీ కాన్సెప్ట్లో మనం ఏం చెప్పుకున్నామంటే ఇలా ఎంటీ కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే అది ఎంటీ డిక్షనరీ అనేది క్రియేట్ అవుతుంది అన్నాం. బట్ ఇక్కడ ఎస్ ఈక్వల్ టు ఇలా ఇస్తే అది డిక్షనరీ అవుతుందా అవదా అన్నది చెక్ చేద్దాం. బట్ ఇది డిక్షనరీ ఇక్కడ ఏం డిక్షనరీ అవుతుంది, బట్ సెట్ కాదు. సెట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఎంటీ సెట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి చూద్దాం. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎస్ ఈక్వల్ టు ఎలా ఇస్తే అంటే ఇక్కడ సెట్ని కూడా కర్లీ బ్రేసెస్తోనే మనం డినోట్ చేస్తాం. బట్ ఇక్కడ బై డిఫాల్ట్ సెట్ కనుక ఇలా మీరు ఎంటీకి ఇస్తే కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే అది బై డిఫాల్ట్ డిక్షనరీ టైప్లోకి వస్తుంది. బట్ సెట్ ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం. ఒకసారి ఇది చెక్ చేద్దాం. ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్, ఓకే టైప్ ఆఫ్ ఏ టైప్ అది ఎస్ అన్నది, ఎస్ అన్న వేరియబుల్ ఏ టైప్ అన్నది మనం చెక్ చేద్దాం. ఓకే ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్. ఓకే జస్ట్ కింద రన్ చేయండి. ఓకే రన్ చేస్తే మీకు ఇక్కడ చూడండి క్లాస్ ఇక్కడ ఏమని వచ్చింది, టైప్ ఏంటి డిక్ట్ టైప్. ఓకేనా డిక్ట్ టైప్ అని వచ్చింది. బట్ మనం ఏం చెప్తున్నాం సెట్ టైప్ రావాలన్నాం కదా. ఓకేనా సెట్ అంటే ఎలా క్రియేట్ చేయాలి ఎంటీ సెట్ అనేది చూద్దాం. ఓకేనా సో ఇది ఆల్రెడీ డిక్షనరీలో చూసిన కాన్సెప్ట్. బట్ ఇక్కడ నేను ఎంటీ సెట్ క్రియేట్ చేయాలంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్ ఈక్వల్ టు సమ్ 10 కామా ఓకే 2.6 కామా ఫర్ ఎగ్జాంపుల్ ఓకే పైథాన్ ఓకే ఇలా ఇచ్చాం. ఇప్పుడు ఏ టైపు అంటే ఆల్రెడీ మనకు తెలుసు కర్లీ బ్రేసెస్ కనుక మనం యూజ్ చేసి పేర్ అండ్ కీ ఇస్తే పేర్ అండ్ కీ, సో ఆ పేర్కి కరస్పాండింగ్ ఒక పేర్ అంటే కీ అండ్ వాల్యూ కాబట్టి ఆ కీకి కరస్పాండింగ్ వాల్యూ ఇస్తే అది డిక్షనరీ అని చెప్పుకున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే చూడండి ఇక్కడ కర్లీ బ్రేస్ ఓపెన్ చేశారు, దాంట్లో 10,2.6 పైథాన్ అన్నారు. బట్ ఇది ఇందులో కీస్ వాల్యూస్ అంటే పేర్ ఆఫ్ కీ అండ్ వాల్యూ లేవు. ఓకేనా జస్ట్ లిస్ట్ టైప్లో రాశారు అంటే ఇది హెట్రోజీనియస్ టైపే. బట్ ఇక్కడ ఇలా రాస్తే ఇది ఏ టైపు మనం చెక్ చేద్దాం. ఓకేనా ఇప్పుడు టైప్ ఆఫ్ ఎస్ చెక్ చేద్దాం. ఏంటి టైప్ ఆఫ్ ఎస్, ఇక్కడ చూడండి టైప్ ఆఫ్ ఎస్ కనుక మీరు చెక్ చేస్తే ఇక్కడ మనకు సెట్ అని వస్తుంది. ఓకేనా ఓకే ఎంటీకి ఇస్తే అలా వచ్చింది. బట్ ఎంటీ సెట్ని మనం ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇది చూడండి ఇక్కడ ఎస్ ఈక్వల్ టు సమ్ 10 కామా 2.6 కామా సమ్ పైథాన్ అన్న స్ట్రింగ్ తీసుకున్నాను. ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్. సో టైప్ ఆఫ్ ఎస్ కనుక మీరు చూస్తే సెట్ అని వచ్చింది. ఓకేనా ఇప్పుడు సెట్ అని వచ్చింది. మీ కాన్సెప్ట్ అర్థమవుతుంది అనుకుంటున్నా, ఒకసారి చూడండి. ఓకే బట్ ఎంటీ సెట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఇలా కాకుండా ఎంటీ సెట్ క్రియేట్ చేయాలి అంటే సెట్ మెథడ్ యూజ్ చేసుకుంటాం. సెట్ మెథడ్ ఓకే ఎస్ ఈక్వల్ టు సెట్ ఇలా తీసుకుంటాం. అప్పుడు టైప్ ఆఫ్ ఎస్ అంటే మనకి సెట్ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఎంటీ సెట్ క్రియేట్ చేస్తుంది. ఒకసారి దీన్ని రన్ చేద్దాం, ఈ టైప్ చూద్దాం. ఇప్పుడు కూడా మనకి టైప్ ఏమైనా వస్తుంది అంటే సెట్ టైప్. ఓకేనా సో ఎంటీ సెట్ని మనం ఎలా క్రియేట్ చేస్తున్నాం అన్నది చూస్తున్నాం. ఓకేనండి అంటే మీరు ఇలా సెట్ ఫంక్షన్ యూజ్ చేయకుండా మీరు క్రియేట్ చేస్తే అంటే ఇక్కడ మన దీనికి కూడా లైక్ కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలన్నాం. బట్ ఇది బై డిఫాల్ట్ మనకి ఏ టైప్ వస్తుంది, డిక్షనరీ టైప్ వస్తుంది. ఓకేనా బట్ సెట్ టైప్ ఎంటీ సెట్ని క్రియేట్ చేయాలంటే యూ కెన్ యూజ్ ద మెథడ్. ఓకేనా సెట్ మెథడ్ అనేది మనం యూజ్ చేసుకుని క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా ఇది ఎంటీ సెట్ చూడండి ఇక్కడ న్యూ ఎంటీ సెట్ ఆబ్జెక్ట్. ఓకేనా ఇలా మనం ఎంటీ సెట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే సెట్ ఈజ్ ఏ అంటే ఇక్కడ సెట్కి లిస్ట్కి మనం డిఫరెన్స్ ఐడెంటిఫై చేద్దాం ఈ కాన్సెప్ట్లో.
లిస్ట్ అనేది మనం చూసాం ఆల్రెడీ. లిస్ట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. దోస్ ఎలిమెంట్స్ మే బీ ఆబ్జెక్ట్స్ మే బీ డిఫరెంట్ టైప్స్, హెటరోజీనియస్ టైప్స్, డిఫరెంట్ టైప్స్. ఒక ఇంటీజర్ ఉండొచ్చు, ఫ్లోట్ ఉండొచ్చు, స్ట్రింగ్ ఉండొచ్చు. బట్ ఇక్కడ కూడా అదే సేమ్. బట్ సెట్కి లిస్ట్కి డిఫరెన్స్ ఏంటి? లిస్ట్లో డూప్లికేట్ వాల్యూస్ అలౌ. ఓకే, డూప్లికేట్ వాల్యూస్ తీసుకుంటుంది. బట్ సెట్ అనేది డూప్లికేట్ వాల్యూస్ నాట్ అలౌడ్. ఓకేనా, సెట్లో డూప్లికేట్ వాల్యూస్ నాట్ అలౌడ్. ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం దాంట్లో. ఓకే, డూప్లికేట్ వాల్యూస్ నాట్ అలౌడ్ అంటున్నాం. 10,20 ఫర్ ఎగ్జాంపుల్ 24.9. దెన్ సమ్ పైథాన్ వన్ స్ట్రింగ్ టైప్ తీసుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ 20 అన్న ఒక వాల్యూ ఉంది కదా, ఇక్కడ ఆల్రెడీ 20 ఉంది. బట్ మళ్ళీ 20 తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మళ్ళీ 20 తీసుకున్నాను. ఓకేనా, 20 తీసుకుని ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేయండి. దెన్ యూ కెన్ క్లోజ్ ద కర్లీ బ్రేసెస్. ఇప్పుడు ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్ కాదు, ఇక్కడ ఎస్ అన్నది ప్రింట్ చేద్దాం. ఓకే, ఉన్న ఎలిమెంట్స్ ఏంటి అన్నది, ఆ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అనేది కూడా ప్రింట్ చేద్దాం. ఎస్ ఈక్వల్ టు ఇది తీసుకున్నా. ఓకే, అంటే 20 అనేది 2 టైమ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ప్రింట్ చేద్దాం. చూడండి, డూప్లికేట్ వాల్యూస్ తీసుకుంటుందా తీసుకోదా సెట్ అన్నది మీకు అర్థమవుతుంది. ఓకే, డూప్లికేట్ వాల్యూస్ నాట్ అలౌడ్. ఓకే, ఇక్కడ చూడండి 24.9 అండ్ 10 అండ్ పైథాన్ 20. మీరు ఇంకొక పాయింట్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటి అంటే, నేను ఏదైతే ఆర్డర్లో ఇచ్చానో, అంటే నేను ఇచ్చిన ఆర్డర్ ఏంటి మీరు చూడండి ఒకసారి. నేను ఇచ్చిన ఆర్డర్ ఏంటి, 10, 20, 24.9 తర్వాత పైథాన్ 20 ఇచ్చాను. బట్ మీకు అవుట్పుట్ ఎలా వచ్చింది చూడండి. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. అవుట్పుట్ మనకి నేను ఇచ్చిన ఆర్డర్లో రాలే. 24.9, 10, పైథాన్ 20 అని వచ్చింది. ఓకేనా, అంటే మన అక్కడ ఇచ్చింది 10, 20, 24.9, పైథాన్ 20 ఇచ్చాను. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఆర్డర్ నాట్ ఇంపార్టెంట్. సెట్లో ఏం చేస్తుందంటే మన అంటే లిస్ట్లో ఆర్డర్ అనేది ప్రిజర్వ్ చేసుకుంటుంది. మన ఈ ఎలిమెంట్స్ ఏ ఆర్డర్లో అయితే మనం ఇన్సర్ట్ చేసామో అదే ఆర్డర్లో వస్తుంది లిస్ట్లో. బట్ ఇక్కడ సెట్లో మనం ఇచ్చిన ఆర్డర్లో రాదు. ఓకేనా, ఆర్డర్ అన్నది ఇది ప్రిజర్వ్ చేసుకోదు. ఒక స్టోర్ చేసుకు పర్టికులర్ ఆర్డర్ అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు సెట్లో. అదొక పాయింట్. నెక్స్ట్ ఇక్కడ 22 టైమ్స్ రాలా, 1 టైం వచ్చింది. అంటే ఏంటి, డూప్లికేట్స్ వాల్యూస్ నాట్ అలౌడ్. ఓకేనా, డూప్లికేట్ వాల్యూస్ అన్నది నాట్ అలౌడ్ ఇక్కడ. ఓకేనా, ఇదొక పాయింట్. 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మనం ఆల్రెడీ రెండాటిని కంపేర్ చేసి చెప్తున్నాం పాయింట్. నెక్స్ట్ ఇంకొక పాయింట్, అక్కడ 2 పాయింట్స్ చెప్పాము ఆల్రెడీ. అంటే దానికి ముందు సెట్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పాం, ఈ 2 పాయింట్స్ చెప్పాము. ఓకేనా, నెక్స్ట్ దీంట్లో ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ అనేది అప్లై చేయడం కావదు. సెట్లో ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ అప్లై చేయడం కావదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, ఎస్ ఆఫ్ 2. ఓకేనా, ఎస్ ఆఫ్ 2 అన్న ఎలిమెంట్ తీసుకుంటా. ఇండెక్సింగ్ అప్లై చేద్దామా, అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాం. ఓకే, ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ నాట్ అప్లికేబుల్ సెట్లో. ఇక్కడ చూడండి మనకి ఎర్రర్ వచ్చింది, టైప్ ఎర్రర్. ఏంటిది, సెట్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ సబ్స్క్రిప్టబుల్. ఓకేనా, సో ఇక్కడ మనకి ఇండెక్సింగ్ అనేది మనం అప్లై చేయలేం. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2:, ఓకే, స్లైసింగ్ ఆపరేటర్. ఫర్ ఎగ్జాంపుల్ 2 to 4 ఎలిమెంట్స్ ఏమున్నాయి ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. స్లైసింగ్ అప్లై చేద్దామని ట్రై చేస్తున్నాను సెట్ పైన. బట్ ఇక్కడ చూడండి స్లైసింగ్ కూడా మనకి అప్లికేబుల్ కాదు. దాంట్లో మన సెట్ పైన మనం స్లైసింగ్ ఆపరేటర్ మనం అప్లై చేయలేం. సెట్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ సబ్స్క్రిప్టబుల్. ఓకేనా, సో టైప్ ఎర్రర్ అనేది ఇక్కడ కూడా వచ్చింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఇక్కడ ఏంటి, ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ నాట్ అప్లికేబుల్ ఇన్ సెట్. బట్ లిస్ట్లో ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ అని ఉన్నది. ఓకేనా, బట్ ఇక్కడ మనం అప్లై చేయడానికి అవ్వదు. అదొక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఈ సెట్ అనేది అంటే లిస్ట్ అనేది మనకి ఏంటి, మ్యూటబుల్. అంటే చేంజ్ చేయడానికి అవుతుంది. లిస్ట్ని యాడ్ చేసుకోవచ్చు, సమ్ ఎలిమెంట్ రిమూవ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఇట్ పాసిబుల్ కాదా అన్నది మనం చూడొచ్చు. ఓకేనా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాసిబుల్ అవుతుందా లేదా అన్నది చూద్దాం. ఎస్ డాట్ యాడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 40 s.add40 అని ఇస్తున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేద్దాం అంటే, ఫస్ట్ ఎలిమెంట్స్ అన్నది డిస్ప్లే చేద్దాం. ఫస్ట్ ఎలిమెంట్స్ బిఫోర్ అప్లయింగ్ ఎడిషన్ ఈ చేయకముందు లిస్ట్ ఏంటి. ఓకేనా, నెక్స్ట్ s.add, then you can add some elements. Okay, for example 30, s.add
Okay, this is my name. Okay, next s dot add. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 25 ఇలా ఎలిమెంట్స్ అన్నది నేను యాడ్ చేస్తున్నాను. సో ఎలిమెంట్స్ యాడ్ చేసిన తర్వాత లిస్ట్ సెట్ అనేది నేను ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ సెట్. ఓకే, ఇక్కడ కాన్సెప్ట్ చూడండి, నేను ఒక సెట్ తీసుకున్నాను, సెట్ని ప్రింట్ చేస్తాను, తర్వాత ఎడిషన్ యాడ్ సమ్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటున్నాను సెట్కి. ఓకే, యాడ్ అవుతాయి లేదా? ఓకేనా, ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఎలిమెంట్స్ అన్నది యాడ్ అవుతుంది. చూడండి ఇక్కడ అక్కడ బిఫోర్ సెట్ మనకి ఏముంది, యాడ్ చేయకముందు 24.9 10 20 పైథాన్ అని ఉంది. తర్వాత మనం చూస్తే నేను ఎలిమెంట్స్ యాడ్ చేశాను కదా, ఆ ఎలిమెంట్స్ అన్నది యాడ్ అయ్యాయి. ఓకేనా, నీ ఎలిమెంట్స్ అయితే ఏవైతే ఎలిమెంట్స్ యాడ్ చేశాను, 25 యాడ్ చేశాను, 30 యాడ్ చేశాను, సత్యం అనేది యాడ్ చేశాను. బట్ ఇక్కడ సెట్కి ఆ ఎలిమెంట్స్ అన్నది యాడ్ అయ్యాయి. అంటే దాని మీనింగ్ ఏంటి? సెట్ అన్నది మ్యూటబుల్లా ఇమ్యూటబుల్లా? అంటే లిస్ట్ అన్నది మ్యూటబుల్, సెట్ కూడా ఏంటి, మ్యూటబులే. ఓకేనా, సెట్ అనేది కూడా మ్యూటబుల్ అంటే యూ కెన్ యాడ్ సంథింగ్. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్కి సమ్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్నాం, అంటే గ్రో చేస్తున్నాం, సమ్ ఎక్స్పెండ్ చేస్తున్నాం సెట్ని. అలాగే ఎలిమెంట్స్ రిమూవ్ చేయడానికి పాసిబిలిటీ అవుతుందా లేదా అన్నది మనం చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ యాడ్ చేసాం కదా, నెక్స్ట్ ఇక్కడ రిమూవ్ చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ సమ్ ఎలిమెంట్స్ రిమూవ్ చేస్తాను. ఎస్ డాట్ రిమూవ్. ఓకే, ఎలిమెంట్స్ రిమూవ్ చేస్తున్నాను. సార్ ఫర్ ఎగ్జాంపుల్ 10 అనేది రిమూవ్ చేస్తున్నాను. ఓకేనా, 10 అనేది రిమూవ్ చేస్తున్నాను. ఎస్ డాట్ రిమూవ్. ఓకే, సమ్ పైథాన్ అన్నది నా నేమ్ రిమూవ్ చేస్తున్నాను. ఓకే, రిమూవ్ చేసిన తర్వాత నేను ప్రింట్ చేస్తాను సెట్ని. ఓకేనా, సెట్ ఇక్కడ 3 times ప్రింట్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి క్లియర్గా. ఫస్ట్ ఇనీషియల్గా ఉన్న సెట్ ఇక్కడ ప్రింట్ అవుతుంది, తర్వాత సమ్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత సెట్ ప్రింట్ చేస్తున్నాను. అలాగే రిమూవ్ చేసిన తర్వాత సెట్ అనేది ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి. ఓకే, మనకి 3 times ఇక్కడ ప్రింట్ అవుతుంది. 3 times ప్రింట్ అవుతున్నప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఐడెంటిఫై చేయండి. ఇక్కడ ఒరిజినల్గా ఉన్న సెట్ ఇది, సమ్ ఎలిమెంట్స్ యాడ్ చేసిన తర్వాత ఉన్న సెట్ ఇది. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్లో ఏంటి, ఎలిమెంట్స్ రిమూవ్ చేసిన తర్వాత. సో ఎలిమెంట్స్ ఏమేమి రిమూవ్ చేశాను? ఓకేనా, సత్యం అనే ఎలిమెంట్ని రిమూవ్ చేశాను. ఓకే, ఇందులో సత్యం అన్నది లేదు, రిమూవ్ అయింది. దెన్ 10 అన్న ఎలిమెంట్ కూడా రిమూవ్ చేశాను. ఓకే, 10 కూడా లేదు. అంటే ఇక్కడ ఏంటి, యూ కెన్ రిమూవ్ ది ఎలిమెంట్ ఫ్రమ్ దట్ సెట్ నుంచి సమ్ ఎలిమెంట్స్ రిమూవ్ చేయొచ్చు, అలాగే సెట్కి సమ్ ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చు. ఈ ఫ్యూచర్ మనకి ఏమవుతుందంటే విచ్ ఈజ్ ఎ మ్యూటబుల్, అంటే సెట్ అనేది మ్యూటబుల్ అవుతుంది. సో క్లియర్గా ఐడెంటిఫై చేస్తే ఇక్కడ రెండాట్లకి సెట్కి లిస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే, సెట్ లిస్ట్ హెట్రోజీనియస్ ఎలిమెంట్ సపోర్ట్ చేస్తాయి, అంటే సిమిలర్గా ఉన్న వాటి పాయింట్స్ నేను డిస్కస్ చేయను. ఓకే, డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ లిస్ట్లో ఉన్నది డూప్లికేట్ వాల్యూస్ అలౌడ్. ఓకే, సెట్లో డూప్లికేట్ వాల్యూస్ నాట్ అలౌడ్. ఓకేనా, డూప్లికేట్ వాల్యూస్ అన్నది ఎలిమెంట్స్ అన్నది నాట్ అలౌడ్ సెట్. ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే లిస్ట్లో మనం ఏదైతే ఆర్డర్లో ఇచ్చామో ఎలిమెంట్స్ యాడ్ చేసామో అదే ఆర్డర్లో వస్తుంది. ఓకేనా, బట్ సెట్ అన్నది ఆర్డర్ నాట్ ప్రిజర్వ్డ్. ఓకేనా, ఆర్డర్ అదే ఆర్డర్లో వస్తుందని గ్యారంటీ లేదు, అదే ఆర్డర్లో రాదు. ఓకే, నెక్స్ట్ ఇంకొక డిఫరెన్స్ ఏంటి, సెట్లో మనకి ఓకే ఇండెక్సింగ్ స్లైసింగ్ అప్లై చేయడానికి లేదు, నాట్ పాసిబుల్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. బట్ మనం లిస్ట్లో ఉన్నది ఇండెక్సింగ్ స్లైసింగ్ మనం అప్లై చేయొచ్చు. ఓకే, సమ్ సిమిలర్ పాయింట్స్, అది మ్యూటబుల్, ఇది మ్యూటబులే. సో ఈ విధంగా మనకి సెట్కి అలాగే లిస్ట్కి మనం డిఫరెన్స్ ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సెట్ ఇది సెట్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, కర్లీ బ్రేస్లోనే ఇలా ఇండికేట్ చేస్తాం, బట్ ఎంటీ సెట్ ఎలా క్రియేట్ చేస్తామని చూస్తున్నాం. ఓకేనండి, ఈ కాన్సెప్ట్ అర్థమైందంటే ఒకసారి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.